నెల్లూరులో మంత్రి నారాయణ సొంత నిధులతో నిర్వహిస్తున్న నారాయణ ఆన్ వీల్స్ ఉచిత వైద్య శిబిరాలు 100వ రోజుకు చేరుకున్నాయి. 54వ డివిజన్లోని జనార్దన్ రెడ్డి కాలనీలో నేతలు, వైద్యాధికారులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఇప్పటి వరకు వేలాది మందికి కంటి, దంత పరీక్షలు నిర్వహించి ఉచితంగా అద్దాలు, వైద్యం అందించినట్లు వైద్యాధికారులు తెలిపారు. మూడు రోడ్లు లేకపోతే తర్వాత చిన్నప్పటి నుంచి ఉందా? శుక్లం ఉంది, కనిపిస్తున్నాయా? ఇంకైనా చూడు, ఇలాంటి గీతలు కనిపిస్తున్నాయా? శుక్లాలు ఏం లేవు, అద్దాలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ హనీలు ఎక్కువ ఉన్నారా? मैडम मैडम అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సుధా. నేను నారాయణ హాస్పిటల్లో కంటి విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. నారాయణ నేత్ర జ్యోతి అనే కార్యక్రమం మార్చ్ 8న డాక్టర్ పొంగు నారాయణ గారు ప్రజల వద్దకే వైద్యం అనే కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తూ స్టార్ట్ చేస్తున్నారు. మాతో పాటు నారాయణ దంత సురక్ష అనే ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రాం ద్వారా ఎవరైతే పేదవారు మరియు మధ్యతరగతి వారు హాస్పిటల్కి వచ్చి చూపించుకోలేరో వారి కోసమే ఈ క్యాంపులో నిజంగా ఒక వరం అని చెప్పుకోవాలి. దాదాపు 3 కోట్ల ఖర్చుతో కూడిన మొబైల్ వ్యాన్ విత్ ఫుల్ ఎక్విప్మెంట్ అండ్ సపోర్టింగ్ స్టాఫ్ అండ్ అనుభవజ్ఞులమైన డాక్టర్లమే వచ్చి ఇక్కడ మేము పేషెంట్స్ని చూడటం జరుగుతుంది. అలాగే 1 or 2 డేస్లో మేము గ్లాసెస్ కూడా వచ్చి స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే డెంటల్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ వ్యాన్లో బేసిక్ క్లీనింగ్ ప్రోగ్రామ్స్ ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ జరగని అంటే సర్జరీస్ వరకు కానీ లేకపోతే అడ్వాన్స్ ప్రొసీజర్స్ ఏమైనా ఉంటే మేము నారాయణ హాస్పిటల్కి మా ట్రాన్స్పోర్టేషన్తోనే మేము అరేంజ్ చేసి పేషెంట్స్కి ఉచితంగా కూడా సేవలు చేయడం జరుగుతుంది. ఇవన్నీ సారు సొంత ఖర్చులతో చేయడం అనేది ఆయన సేవా హృదయానికి ఒక దర్పణం అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రజల గుండె చప్పుడు తెలుసుకొని వారికి అందమైన జీవితాన్ని అందించాలని ఎన్నో పథకాలని రూపొందించారు. అలాగే పెద్దల కోసం, పిల్లల కోసం అందరినీ ఇవి కవర్ చేయాలని చెప్పి స్కూల్స్లో కూడా మేము క్యాంప్స్ స్టార్ట్ చేయడం జరిగింది. పిల్లలకి అనేది చాలా ఈ క్రూషియల్ ఏజ్లో ఈ క్యాంప్స్ అనేది నిజంగా వాళ్ళకి భవిష్యత్తుకి చాలా అవసరమైన ప్రోగ్రాము. చాలామందికి అద్దాలు ఉన్నప్పటికీ వాళ్ళకి తెలియదు. సో ఈ క్యాంపుల ద్వారా వాళ్ళకి రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉన్నాయని తెలిసి వాళ్ళల్లో చూపు తగ్గకుండా మనము కాపాడే అవకాశం ఉంది. సో పిల్లలు బాగున్నట్లయితే దేశ భవిష్యత్తు బాగుంటుందని అనుకుని మనం ఈ క్యాంప్స్ని స్కూల్స్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ రోజుకు ఒక విశిష్టత ఉంది. ఇవాళ మేము సక్సెస్ఫుల్గా 100th క్యాంప్ ఇక్కడ జరిపించుకుంటున్నాము. ఇలాగే మరి ఫ్యూచర్లో కూడా ఈ క్యాంప్స్ మంచిగా సక్సెస్ఫుల్గా జరగాలని ఆశిస్తున్నాను. ప్రజల నుంచి విశేష స్పందన మాకు లభిస్తుంది. ప్రజలు కూడా మాకు సహకరించి ఈ ప్రోగ్రాం ఇలాగే జరగాలని ఆశిస్తూ. అందరికీ నమస్కారం. సుమారు 6-7 నెలల కిందట గాంధీ గిరిజన కాలనీలో మంత్రివర్యులు నారాయణ గారు పర్యటించినప్పుడు ఒక పేద ముసలి పెద్దావిడ ఆమె కళ్ళు కనిపించకపోవడంతో దానికి చెల్లించిపోయినటువంటి మంత్రివర్యులు నారాయణ గారు ఇటువంటి పేద ప్రజలు చాలామంది నెల్లూరు నగరంలో ఉన్నారని తెలుసుకొని వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలనుకుంటే 3 నుంచి 4 వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని కళ్ళ దగ్గర చూసుకోవాలి, లేదా దంత సురక్ష చూపించుకోవాలన్నా కూడా వేలతో కూర్చున్న పని అని చెప్పేసి ఈరోజు నారాయణ నేత్రజ్యోతి మరియు దంత సురక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి 3-4 కోట్లతోటి సుమారు ఈరోజు నారాయణ వెహికల్స్ అని చెప్పేసి ఒక భారీ యంత్రాలను కొని దాంట్లో ఈరోజు పేద ప్రజలు ఎక్కడైతే నివసిస్తున్నారో వారి ఇంటి వద్దకే వెళ్ళి ₹1 ఖర్చు లేకుండా ఈరోజు వాళ్ళని కళ్ళకు కానీ దంతాలకు కానీ చూడడం జరుగుతుంది. సుమారు ఇప్పటికి నెల్లూరు నగరంలో
ఈరోజు 100వ కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. సుమారు నేత్రజ్యోతికి 11,000 మంది పేషెంట్ చూపించుకున్నారు. 6,500 కళ్ళద్ద జోడులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా సుమారు 200 నుంచి 300 సర్జరీలు కూడా పూర్తి చేయడం జరిగింది. ఈరోజు నారాయణ గారి గురించి ప్రత్యేకంగా చెప్పదలుచుకుంటే ఒక రాజకీయ నాయకుడు కాకుండా బాధ్యత గల పౌరుడిగా మరియు అతను గెలిపించిన పేద ప్రజల కోసం చేయాలనే ఉద్దేశంతో అన్ని కార్యక్రమాలు ఈరోజు ఆయన సొంత డబ్బులతోటి ఈరోజు నారాయణ నేత్రజ్యోతి మరియు దంత సురక్ష, అలాగే మొన్న మీరు గమనించినట్లయితే సుమారు 10,000 మంది పేద విద్యార్థులు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి పేద విద్యార్థులందరికీ కూడా 7,000 రూపాయలు విలువ చేసి ఒక్కొక్క సైలు 10,000 సైకిల్లో 7 కోట్ల రూపాయలతోటి పోయిన ఆదివారం రోజు ఇవ్వడం జరిగింది. అలాగే పేద విద్యార్థులు చదువుతున్నటువంటి 15 మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ కూడా ఈరోజు సుమారు చాలామంది ఆయనకి పరిచయం ఉన్నటువంటి వ్యాపారవేత్తలందరూ తీసుకొని వచ్చి ఈరోజు 15 మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ని సుమారు కొన్ని కోట్ల రూపాయలతోటి డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ఇటువంటి అవకాశాలు చాలామందికి రావడం వల్ల వాళ్ళందరూ కూడా 1,000 రూపాయలు తగ్గించుకొని ఈరోజు ముందు చూపుతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నారాయణ గారికి ప్రత్యేకంగా మా డివిజన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం.